ఒక స్త్రీ వివాహం చేసుకున్న తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలో చెప్తాడు. నారీణాం చిరవాసో హి బాంధవేషు నరోచతే కీర్తి చారిత్ర ధర్మజ్ఞ తస్మాన్నయతమాచిరం అన్నాడు. అమ్మా, వివాహమైన తరువాత ఆడపిల్లకి పుట్టినిల్లు అనేటువంటిది అసలు ఇల్లే కాదు. ఇల్లు అంటే ఏంటి? ఆమెకి మెట్టినిల్లే ఇల్లు అవుతుంది, కానీ ఈ ఇల్లు నీకు ఇల్లే కాదు, అసలు ఇంటిగా లెక్కేయమాక. లేదు, అదేందండి అలా నన్ను వదిలేసి పొమ్మంటారా, మీకు నాకు సంబంధం లేదంటారా అంటే, మీరు వివాహం చేసేటప్పుడు ఒక మంత్రం చెప్తారండి, కన్యాదానం అనేటువంటిది చేస్తారు. ఈ కన్యాదానం చేసేటప్పుడు చక్కని ఒక సౌందర్యవతి అయినటువంటి అమ్మాయి కన్యాం కనక సంపన్నాం అని చెప్తూ దాస్యామి విష్ణవే తుభ్యం అని చెప్పి అంటారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి నీకు ఈ అమ్మాయిని నేను దానంగా ఇస్తున్నాను అన్నాడు. నువ్వు ఏ దానం ఇచ్చినప్పటికీ కూడా సంప్రదదే నమమా అంటాం మనం. అంటే ఏమిటి? ఇప్పుడు ఈ వస్తువు నేను నీకు దానం చేశాను కాబట్టి ఇక నుంచి ఈ వస్తువు మీద నాకు ఏ విధమైనటువంటి అధికారం ఉండదు. అంతే కదా, ఒక వస్తువు ఇంకోళ్ళకి ఇచ్చేసామంటే మనకు అధికారం పోయినట్టేగా. ఒక ఆవుని దానం చేసావు, ఇంకా ఆవు మీద నాకు ఏ హక్కు లేదు. ఒక ఇల్లు, ఓ భూమి, బంగారం, ఇట్లా ఏవైనా సరే దానం చేసిన తర్వాత తీసుకున్న వాడికి అధికారం కానీ ఇచ్చిన వాడికి ఇంకే అధికారాలు ఉండవు. కానీ కన్యాదాన సమయంలో సంప్రదదే అక్కడికి ఆపేస్తారు. నా మామ అనే మాట చెప్పదు. ఎందుకని? సంబంధం పూర్తిగా తెగిపోవట్లా. నేను నీకు ఇస్తున్నాను ఈ అమ్మాయిని, అయినా రేపు ఆ అమ్మాయి కాన్పు కావాలంటే మళ్ళీ ఇక్కడికే రావాలిగా. దేనికైనా సరే మళ్ళీ పుట్టింటికి రావటం అనేటువంటిది సమ్మతమే, కానీ వచ్చి ఇక్కడ ఉండిపోవటం అనేది సమ్మతం కాదు అంటున్నాడు. రెండిటికి తేడా గమనించండి. ఏదో ఒక చుట్టంలాగా వచ్చావా వెళ్ళావా అలానే ఉండమన్నాడు. నారీణాం చిరవాసో హి బాంధవేషు నరోచతే అని అన్నాడు. ఎక్కువ రోజుల పాటు స్త్రీలు ఎవరి ఇంట్లో కూడా ఉండకూడదు. అది స్నేహితులైనా కావచ్చు, బంధువులైనా కావచ్చు, సాక్షాత్తు తల్లిదండ్రులైనా కావచ్చు, ఎవరి ఇంట్లో అయినా సరే నువ్వు ఎక్కువ కాలం ఉండకూడదు. ఇది వివాహిత అయినటువంటి ఆమె యొక్క ధర్మం. ఏదో తమాషాగా వెళ్ళాం, వారం రోజులు 10 రోజులు ఉన్నాం, వచ్చాం, మంచిది. సో ఈ విధంగా అన్ని రకాలుగా ఒక స్త్రీకి మెట్టినిల్లే ఇల్లు అవుతుంది, కానీ పుట్టినిల్లు ఇంటి కింద లెక్క రాదు. కీర్తి చారిత్ర ధర్మజ్ఞ తస్మాన్నయతమాచిరం అన్నాడు. దీనివల్ల ఏమవుతుంది? నీ యొక్క కీర్తికి భంగం కలుగుతుంది. ఒక అమ్మాయి తన మెట్టినింట్లో ఉండకుండా ఎవరో స్నేహితురాల దగ్గర ఉందనుకోండి, లోకం ఏమంటుంది? ఏందమ్మా అది మరీ విపరీతం కాకపోతే అత్తమామలను వదిలేసి అక్కడెక్కడో ఉంటుంది ఈ అమ్మాయి అని చెప్పి అంటారు. నీ యొక్క కీర్తికి భగ్నం కలుగుతుంది. చారిత్ర, నీ యొక్క నడవడికకి భంగం కలుగుతుంది. ఏమో ఎవరితో తిరుగుతున్నదో ఏం చేస్తున్నదో, అందుకే అత్తగారింటికి రావట్లేదంటారు వేరే చోట ఉంటే. కాబట్టి ఈ మాటలన్నీ అనటానికి నీ యొక్క చరిత్ర, నీ యొక్క నడవడికని, నీ క్యారెక్టర్ని అసాసిన్ చేయటానికి అవకాశం ఎవరు కల్పిస్తున్నారు? నువ్వు కల్పిస్తావు. కాబట్టి ఎక్కువ కాలం ఎవ్వరూ ఉండకూడదు వేరే చోట అన్నాడు. ధర్మజ్ఞ, ధర్మానికి కూడా వ్యతిరేకం అమ్మా అది. అలా ఉండకూడదు ఎవరు కూడా. ఇప్పుడు ఈమెకి వివాహం అయిపోయిందండి, 3 సంవత్సరాల పాటు రాలేదు దుష్యంతుడు వెనక్కి. ఈ లోపల పిల్లాడు కూడా పుట్టాడు ఆమెకి. సర్వదమనుడు అంటారు పిల్లవాడు.
సరే తర్వాత భరతుడు అనే పేరు వచ్చింది. ఆయన పేరు మీదే మన దేశానికి భారతదేశం అన్న పేరు వచ్చింది, అది వేరే విషయం.